జగిత్యాల జగడం రోజు రోజుకు రచ్చకెక్కుతోంది. పంతం నీదా నాదా సై అంటూ ఆ ఇద్దరు నేతల ఫైట్ పరాకాష్ఠకు చేరుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదలైన వార్ పంచాయతీ ఎన్నికల మీదుగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వరకు కొనసాగుతోంది. నువ్వో నేనో తేల్చేసుకుందాం అనే వరకు చేరుకుంది. ఏకంగా అడ్డొస్తే తల తీసేస్తాం అనేంతవరకు డైలాగ్ వార్ నడుస్తోంది. జగిత్యాల కాంగ్రెస్ లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. 2 రోజుల క్రితం మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు సంజయ్ కుమార్ కు మధ్య కాంగ్రెస్ పార్టీ వేదికగా జరుగుతున్న ఇంటర్నల్ వార్ ను ఆయన రామరావణ యుద్ధంగా పోల్చారు. చెడుపై ఎప్పుడు విజయం మంచిదేనన్నారు. విర్రవీగిన 10 తలల రావణుడంతటోనే రాముడు మట్టుబెట్టాడని, నీకున్న ఒక్క తలకాయకి నువ్వో లెక్క అంటూ కాంగ్రెస్ ఇంటర్నల్ వార్ లో తనను తాను రాముడిగాను, సంజయ్ కుమార్ ను రావణుడిగాను పోలుస్తూ కొత్త చర్చకు తెరలేపారు జీవన్ రెడ్డి. అడ్డొస్తే నరికేస్తామంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇదంతా ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికల ముందు జరుగుతున్న కొత్త యుద్ధం. మొన్నటిదాకా పంచాయతీ ఎన్నికల సమయంలోనూ ఇదే విధమైన ఫైట్ జరగ్గా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ముందు ఆధిపత్యం కోసం డైలాగ్ వార్ నడుస్తోంది. అవకాశవాదులు ఎవరొచ్చినా గానీ వాళ్ళు అడ్డం పండేలా గానీ వాళ్ళు అడుగు పెట్టలేమని చెప్పంటున్నా. అక్కడనే అడ్డంగా తొక్కుతాం అని చెప్పంటున్నాను. జాగ్రత్త, మా 10 ఏళ్ల శ్రమకు ఫలితం అని చెప్పంటున్నా. బీఆర్ఎస్ నుంచి తనపై 2 సార్లు గెలిచిన సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్న నాటి నుంచి మొదలైన అంతర్గత పంచాయతీ రాను రాను పరాకాష్ఠకు చేరింది. జగిత్యాల కాంగ్రెస్ కలహానికి చెక్ పెట్టాల్సిన కాంగ్రెస్ అధిష్టానం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లా చూస్తుంది తప్ప ఎలాంటి పరిష్కారం చూపలేకపోతోంది. మొన్నటి వరకు పంచాయతీ ఎన్నికల్లోనూ ఆధిపత్య పోరుతో రగిలిపోయిన ఈ ఇద్దరు నేతలు ముందు మున్సిపాలిటీలో 50-50గా తమ వారికి కౌన్సిలర్ టికెట్స్ ఇప్పించుకోనున్నట్టుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఒక్క టికెట్ కూడా జీవన్ రెడ్డి వర్గానికి రాకుండా ఎమ్మెల్యే సంజయ్ పావులు కదుపుతూ ఉంటే సంజయ్ వర్గానికి టికెట్ దక్కకూడదన్న పట్టుదలతో జీవన్ రెడ్డి పనిచేస్తున్నట్టుగా ప్రచారం ఊపందుకుంది. దీంతో జగిత్యాల హస్తం పార్టీ రాజకీయాలు రసకందాయంగా మారాయి. జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో ఇంతకాలం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మంత్రి అడ్లూరి ఇరువురి మధ్య నలిగిపోయారు. ఇప్పుడు కొత్తగా జిల్లా పార్టీ అధ్యక్షుడైన నందయ్య కూడా అడకత్తెరలో పోకచెక్కలా అయ్యారు. జీవన్ రెడ్డి మనిషిగా గుర్తింపున్న నందయ్య ఎమ్మెల్యే వద్దకు వెళ్లినా ఆయన మాట విన్నా జీవన్ రెడ్డికి కోపం, జీవన్ రెడ్డి వెంట ఉంటే సంజయ్ కు కోపం. మొత్తంగా కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా జిల్లా అధ్యక్షుడి పరిస్థితి తయారైంది. జిల్లా పార్టీ అధ్యక్షుడికి ఇక్కడి పార్టీ భారం మోయటం కత్తి మీద సాముగా మారుతోంది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లకు టికెట్ల పంపిణీలో జిల్లా అధ్యక్షుడు నందయ్య ఎలా వ్యవహరిస్తారోనన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. మొత్తంగా జగిత్యాల జిల్లాలో జీవన్ రెడ్డి ఒకవైపు, సంజయ్ కుమార్ మరోవైపు, మధ్యలో జిల్లా అధ్యక్షుడు నందయ్య ఎటువైపు మొగ్గాలో తెలియని త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతూ ఉండడంతో శ్రేణులు సైతం అయోమయానికి గురవుతున్నాయి.